నమస్కారం. ఏంటయ్యా నా జన్మ ధన్యమైంది సార్. జన్మ బాబు గారిని తీసేదారు జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది. లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నేను నిలబడతాను. మనం ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు. కాకపోతే ఒకసారి కాలు తీశారు. కాదము ఎట్లా యాక్సిడెంట్ అయింది సార్. అంటే షుగర్ ఉంది నాకు. యాక్సిడెంట్ అయితే మోకాల దాకా తీశారు. మనం 2 సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్. నేను సంతోషంగా తిరిగాను కూడా ఆ రోజుల్లో. అయితే తర్వాత పడిపోయా. రిజల్ట్ వచ్చిన సంతోషం కూడా ఎన్ఆర్ హాస్పిటల్. తర్వాత ఈ కాలు పైలేరే ఈ ఒక్క కాలు మీద నడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది. సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు. 4 సంవత్సరాలు నన్ను ఏడిపించేశారు యథార్థంగా దైవ సాక్షిగా. అయితే తమరి దృష్టికి ఇవాళ బాబా గారు దేవుడు వెంకటేశ్వరం పంపించారు అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను. ఎక్కడ తెస్తారు ఇవి? ఇక్కడ మన వంతంలో వస్తారు సార్. ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి. ఇక్కడ లోకల్గా తయారు చేయలేకపోతున్నారా? వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్. మాకు ఇట్లా మీకేంటి అంటే అది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు. మాకేంటంటే మేము ఎక్కువ 10 మంది కలిసి తెచ్చుకుంటాం సార్. మా ఆవిడ సార్ మా మనవరాలకి మీ దైవాల అమ్మ దీవెన వస్తుంది. మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ మూలాన నాకు నెలకు 1000 రూపాయలు మిగులుతాయి సార్. నెలకు 1000 రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ 2000 కాదు, మన 1500 అయ్యింది. అంతకుముందేమో హెచ్ఎల్కి 2000 అయ్యేది, మన 1600 అయింది. 400 500 గ్యాస్ బండ ఊరికి ఫ్రీగా ఇచ్చారు. అది మీ పేరు చెప్తాను ప్రస్తుతానికి. అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకో ఇల్లు చాలా అదొకటి జీవనోపాధి ఇది ఉంది సార్. ఏంటమ్మా మీరు ఎక్కడ మార్కెట్ వచ్చాం సరే తీసుకుందాం దీపావళి పర్చేస్ అని చెప్పి సార్ వాళ్ళు బ్యాక్ ఇచ్చి అక్కడ బ్లాక్ చేసి వస్తున్నారని చెప్పి మేము అసలు ఎంత హ్యాపీగా ఉంది సార్. ఎంత మంది చాలా సంతోషంగా సార్. మాకు ఈ రోజు ఇంత అవకాశం దొరుకుతుంది. మొత్తం కూడా పంచి పెట్టాం సార్. మీకు అందరికి దీపావళి శుభాకాంక్షలు అమ్మా. దీపావళి కాదు సార్, ఇప్పుడు ఇంట్లో పెడుతున్నారా? మీరు కాకుండా అందరూ పెడుతున్నారా? మీరు కొంతమంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం? మాకు అసలు జన్మ ధన్యమైంది అన్నగారి తర్వాత గారు. చాలా సంతోషం. 3 చేస్తాం. అలాగే సార్. ఓకే అమ్మా, మంచిదమ్మా. సంతోషం అమ్మా.